ఇక వేరేది అవసరమే లేదు కదా. రైట్ సార్, రాష్ట్ర హితానికి పొత్తు పెట్టుకున్నాం, ఇచ్చి పుచ్చుకునేలా వ్యవహరించామని చెప్పి ఎవరు కూడా అహానికి పోలేదు. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ జనం కోసం అందరూ తగ్గాం, అందరూ త్యాగం చేశాం అనేది చంద్రబాబు నాయుడు మాట సార్. నిజంగా త్యాగం చేసింది జనసేన, ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ సీట్లు పొందింది బీజేపీ. మరి టీడీపీ ఏదైనా త్యాగం చేసిందా? త్యాగం కనిపిస్తుంది అది. ఈవెన్ బీజేపీ కూడా త్యాగం చేసింది అంటున్నాడు. అది పాయింట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్. అదే అందరూ త్యాగం చేసి అందరం త్యాగం చేసామంటే బీజేపీ కూడా త్యాగం చేయాలి. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? 50 సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? బీజేపీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్ 50 సీట్స్. బీజేపీ డిజర్వ్స్ ఒక 25-30 సీట్స్. మేము 10 ఇచ్చాం. బీజేపీ త్యాగం చేసిందా? లేదు. తెలుగుదేశం బీజేపీ ఒక 15 ఎంపీ సీట్లు పోటీ చేయాల్సి ఉండే, 6 ఇచ్చాం. త్యాగం అది. సో ఏ ప్రాతిపదిక మీద త్యాగం? అసలు త్యాగాలు ఉంటాయి ఆ రాజకీయాల్లో? రాజకీయాల్లో త్యాగాలు ఉండవు, అవసరాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. త్యాగాలు ఎందుకు చేస్తారు? అసలు రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఇప్పుడు క్రికెట్ ఆడతారు, ఎవడో నాకు వికెట్లు త్యాగం చేస్తారా? నాకు అర్థం కాని విషయం. త్యాగం చేస్తారా? వికెట్లు త్యాగం చేయరు కదండి. ప్యాక్ ఆడేటోడు త్యాగం చేస్తారా? ప్యాక్ ఆడనే త్యాగం చేయరు. ఇక మీరు రాజకీయాలు త్యాగం చేస్తారు. త్యాగాలు ఎందుకుంటాయి? పోటీ ఉంటుంది రాజకీయాల్లో, త్యాగాలు ఉండవు. రాజకీయాలు ఉండేదే ఇట్స్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్. గెలవాలని కోరుకుంటారు. నేను 3 వికెట్లు త్యాగం చేశాను అని ఎవడన్నా కెప్టెన్ అంటే ఏమనాలి జనాభాలను? నేను లేదు ఒక 4 క్యాచ్లు త్యాగం చేశాం పట్టుకోకుండా, లేదు మేము కావాలనే మంచిగా బౌలింగ్ వేయలే త్యాగం చేశాం అని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా? మేము కావాలనే మంచి ప్లేయర్లను తీసుకోకుండా త్యాగం చేసాం అంటే ఆర్ దే ఫిట్ ఫర్ ఎ మ్యాచ్? ఇమీడియట్గా మ్యాచ్ ఫిట్నెస్ లేదన్నట్టు లెక్క. అందువల్ల ఎలక్షన్స్లో త్యాగాలు ఎందుకుంటాయి? ఇది పొలిటికల్ ఫైట్. త్యాగం చేసుకోవడానికి మరి కాంగ్రెస్ కూడా 10 సీట్లు ఇవ్వమని త్యాగం చేయమరాదు. ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా కలిశారు కదా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి ఇవ్వమని 10 సీట్లు. సో పోనీయండి ఒక 4-5 సీట్లు జయభారత్ పార్టీకి ఇవ్వనండి. జేడీ లక్ష్మీనారాయణ మంచివాడని మీరు కూడా చెప్తారు కదా, ఆయనకు సీటు త్యాగం చేయరాదు. పోటీ పెట్టకండి అక్కడ. మరి మీరు వామపక్షాలు ఉన్న కొన్ని సీట్లలో వాళ్ళ త్యాగాలు చేయండి. ఒక్క బీజేపీ కొరకు ఎందుకు త్యాగం చేస్తారు? మిగతా వాటిల కూడా త్యాగం చేయండి. వాళ్ళలో ఉన్న మంచి అభ్యర్థుల కొరకు త్యాగం చేయండి. వేరే చెడ్డ అభ్యర్థులు కూడా కాదు కదా. వాళ్ళ లోపల వామపక్షాలే కానీ, కాంగ్రెసే కానీ, జయభారత్ పార్టీ కానీ, లోక్సత్తా కానీ, ఇంకా ఆ పార్టీల్లో ఎవరైనా మంచి అభ్యర్థులు పోటీ చేస్తే మీరు త్యాగం చేసి సపోర్ట్ చేయండి. చేస్తారా త్యాగం ఎక్కడైనా? సో త్యాగాలు రాజకీయాల్లో ఉండవు. అవసరాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. అందువల్ల త్యాగము అన్న పదం వాడితే చాలా ప్రశ్నలు వస్తాయి. ఎవరు ఎందుకు త్యాగం చేస్తారు? ఎవరి కొరకు త్యాగం చేస్తారు? మరి 2019 ఎన్నికలకు ముందు ఎందుకు త్యాగం చేయలే? 2024 ఎన్నికలకు ముందే ఎందుకు ఈ త్యాగాలు గుర్తొస్తున్నాయి? సో త్యాగాలు ఎలక్షన్ కోసం ఉంటుందా? టైం బట్టి ఉంటుందా? అంటే బలం లేకపోయినా సీట్లు ఇచ్చి త్యాగాలు చేస్తారు ఎన్నికలు ఎక్కడైనా. సో అది ఆ రకంగా త్యాగాలు చేస్తే రాజకీయ నాయకుడు అనగలమా? సో ఈజ్ ఇట్ ఏ మెథడ్ ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్? పాలిటిక్స్లో త్యాగాలు ఎందుకుంటే కలిసి కొట్లాడతారు. ఎవరి అవసరాలు వీరి అవసరాలు, వాళ్ళ అవసరాలు ఉండొచ్చు, వ్యూహాలు ఉంటాయి, త్యాగాలు ఉండవు. అయితే కొన్ని సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సింది మిత్రపక్షాలు పోటీ చేసేటప్పుడు టీడీపీ నాయకులను సంతృప్తిపరచాలి. అది కూడా త్యాగమని సంతృప్తిపరచకూడదు, అవసరమని సంతృప్తిపరచాలి. ఇది మనకు అవసరము, మనకి ప్రయోజనం ఉంది, మనం ఓవరాల్గా మీరు ఒక్క కాన్స్టిట్యున్సీ చూసుకోవద్దు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలవడం చూసుకోవాలి. అందుకొరకు మీరు ఆ సీటు వదులుకోండి అని చెప్పాలి తప్ప ఇంకా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా బలమైన నాయకుడు ఉంటే వాళ్ళు చేసే త్యాగం అవుతుంది. ఇన్నేళ్ళు తెలుగుదేశం కొరకు పనిచేసాం, ఇవాళ బీజేపీ కొరకు జనసేన కొరకు మా సీటు వదులుకుంటున్నాం అంటే అది త్యాగం అవుతుంది తప్ప ఇది త్యాగం కాదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నాడు త్యాగం అని. కాదు, ఎట్లా త్యాగం అవుతుంది? ఎందుకు త్యాగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా వైసీపీ విమర్శ సమర్థించినట్లయితుంది. దేని కొరకు త్యాగం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆయనకున్న బలం ఎంత నువ్వు తెలుసు, ఆయన బలాన్ని తగ్గట్టు పోటీ చేస్తాడు అంతే తప్ప ఆయన బలం ఎక్కువ ఉన్నదని మీరు ఊహించుకొని ఆయన త్యాగం చెప్తానంటే ఆయన ఏం చేయగలడు? దానికి క్యాడర్ ఊహించుకున్నారు సార్. క్యాడర్ ఊహించుకున్నారు. క్యాడర్ మీరు ఏమైనా సర్వే చేశారా? మీరు ఎప్పుడైనా సర్వే చేశారా? మీకు ఎంతమంది కాదు? 1000 మందితో మాట్లాడారా? అది కూడా రాంగ్. మీకు జనసేన పార్టీ ఏ సభ అయినా సీఎం పవన్ అది అంటారండి. ప్రధాన సీఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు సర్వే సీఎం అని. సభలో సీఎం అన్నట్టు వేరు, సర్వే త్యాగాలు చేస్తారు. ఈ రోజు కూడా అంటారు సార్. ఈ రోజు ఎవరన్నారు? మీరు 100 మంది జనసేన క్యాడర్తో మాట్లాడారా? 100 మందితో. ఇదంతా మనం మీడియాలో కూర్చొని మనకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుకుంటాం జర్నలిస్టులం.
అంటే మనం అందరినీ కలిసినట్టు జనసేన కాడరంతో 1000 మందిని సమావేశం పెట్టి మనం వెళ్ళి మాట్లాడినాం వాళ్ళతో. క్షేత్రస్థాయిలో ఏ క్షేత్రస్థాయిలో ఎలా తెలుసండి? మా హైదరాబాద్లో కూర్చొని స్టూడియోలో కూర్చొని క్షేత్రస్థాయిలో ఇలా ఉంది అని మనం సర్వేలు చేసిన మాట్లాడలేం కదా. మరి ఏదైనా సమ్ బేసిస్ ఉండాలి కదా. జనసేన కాడర్ ఎక్కడ తిరగబడ్డారా, ధర్నాలు చేశారు ఎక్కడన్నా? నాకు చెప్పాడు, ఒక్క ఉదాహరణ చెప్పండి. జనసేన ఇక్కడ 21 సీట్లు చేశారు సార్. మీరు ఒక్కటి కందులు దుర్గేశ్ పోటీ ఏదిగా బొచ్చే మద్దతు ప్రకటించారు కదా, నీకే తాగం ఎక్కడికి. సో కందులు దుర్గేశ్ పవర్ఫుల్లా, మీకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవర్ఫుల్లా చెప్పండి? బుచ్చయ్య చౌదరి సీనియర్. ఇక మరి సీనియర్ పక్క పెట్టండి, ఓట్లు పవర్ఫుల్ ఎవరు ఎలక్టోరల్గా? మరి త్యాగం ఎట్లయితుందండి? అది దాన్ని త్యాగమంటారా? సో బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ దుర్గేష్ రాజమండ్రి. అవునా కదా? అందరూ తెలుసు కదా అది. మరి అది తెలిసిన తర్వాత త్యాగం ఎట్లయితుంది? మాకు అయ్యో దుర్గేష్కు వస్తుంది అనుకున్నాం, రాలేదు కనుక ఆయన అభిమానుల్లో వ్యతిరేకత ఉండడం తప్పేం లేదు. సహజంగానే మొదలు దుర్గేష్ అవుతారని అనుకున్నారు, కాలేదు. కానీ ఒక న్యూట్రల్ అబ్జర్వర్ చెప్పండి, బుచ్చయ్య చౌదరి మోర్ పలుకుబడి ఉన్నవాడు, దుర్గేష్ పలుకుబడి ఉన్నాడు రాజమండ్రి. అంటే అక్కడ మరి త్యాగం ఎట్లయితుంది? రాజమండ్రి ఏ పార్టీలు త్యాగాలు చేయవు, వారి అవసరాలు వ్యూహాలే ఉంటాయి. ఆ త్యాగాలు ఎందుకు చేస్తారండి? పనిలేక చేస్తారా? జనసేన 50 సీట్లు గెలుచుకొని ఉండి ఇప్పుడు 21 సీట్లు పోటీ చేస్తే త్యాగం అంటారు. వాళ్ళు జనసేన గెలిచింది 1 సీటు, 21 సీట్ల పోటీ చేస్తే త్యాగం అంటే అఫ్కోర్స్ ముందు 24 కానీ 3 వదులుకోవడం వల్ల ఈ ప్రశ్న వస్తుంది అంతే తప్ప ముందు 21 ప్రశ్న రాదు కదా. సో అందువల్ల ఎవరికి ఒకవైపు మీరే అంటున్నారు జనసేనకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళను అభ్యర్థులుగా పెడుతున్నారని. మరి త్యాగాలు చేసేటటువంటి అభ్యర్థులు వేరే పార్టీలు ఎందుకు పెడతారండి? అంటే జనసేనలో అభ్యర్థులు లేరా? సొంత అభ్యర్థులు గెలవగలిగే వాళ్ళు లేరనే కదా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చేది. మరి ఇక బలం ఉన్నట్టయితే నాకు అర్థం కాదు. అభ్యర్థులే లేకపోతే బలం ఉన్నట్టు అవుతుందా? అన్ని 21 సీట్లలో సొంతగా పార్టీలో ఎదిగిన నాయకుడే లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పెడతారు, పెట్టరని అనను. అన్ని పార్టీలు పెడతాయి, చాలా బలం ఉన్న రాజకీయ పార్టీలు పెడతాయి. కానీ వాట్ ఈస్ ద ప్రపోర్షన్ అంటే ఇవాళ జనసేన 5 మీరు ఇంతకుముందు మనం పత్రికలు అన్ని పత్రికలు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు 4కి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు 1కి, ఆఖరికి తాను పోటీ చేసిన భీమవరం సీట్లో కూడా తనపైనే పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారు, అవునా కదా? ఇక మరి ఇంకెక్కడ బలం ఉన్నట్టు అవుతుందండి? ఆయన బలం ఉన్నట్టు ఊహించుకొని త్యాగాలు చేసాడు, వీళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు ఎవరు త్యాగాలు చేయరు. వారి అవసరాలు ప్రయోజనాలు బట్టి సీట్లు టికెట్లు ఉంటాయి. ఏమైనా ఉంటే ఆ పార్టీ కొరకు పనిచేసిన వాడు మిత్రపక్షానికి టికెట్ పోయినప్పుడు అయితే నేను ఎమ్మెల్యే కావాల్సినాడు వేరే పార్టీ అవుతానని వాడు బాధపడితే అర్థం ఉన్నది తప్ప పార్టీలు త్యాగాలు చేస్తాయనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. రైట్ సార్. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది సార్. ఆ తర్వాత 2018 కరెక్ట్గా ఇదే రోజు మార్చి 14 జరిగిన ఆవిర్భావ సభలో చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు, కార్నర్ చేశారు తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత విడిగా పోటీ చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలనకి జగన్ పాలనకి పోల్చి